జగన్ టీవీకు స్వాగతం. వీబీజీఆర్ఏఎంజీ బిల్లును వ్యతిరేకిస్తూ సిపిఎం కళ్యాణలోవా అజయపురం ఆదివాసి గిరిజన గ్రామాల్లో తట్టపారా గుణపాం పట్టుకొని ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ధర్నా ప్రదర్శన అనకాపల్లి జిల్లా రావికమ్మతం మండలం చీమలపాడు పంచాయతీ. ఈ ధర్నాలో వారు పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన వీబీజీఆర్ఏఎంజీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు యూపీఏ ప్రభుత్వ కాలంలో సాధించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం బలహీనపరుస్తుందని, దీని సాధనలో సిపిఎం కీలక పాత్ర పోషించిందని నాయకులు పేర్కొన్నారు. అంతేకాకుండా గాంధీ పేరును మార్చడం వంటి చర్యలను కూడా వ్యతిరేకించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీని బలోపేతం చేయాలని, పాత చట్టాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కొత్త బిల్లు యొక్క లోపాలను విశ్లేషిస్తూ నాయకులు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు మాట్లాడుతూ, ఇది డిమాండ్ ఆధారిత ఉపాధి హక్కును కేంద్రీకృత బడ్జెట్ పరిమితులతో కూడిన స్కీమ్గా మారుస్తుందని, రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని తగ్గిస్తుందని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలహీనపరుస్తుందని విమర్శించారు. అంతేకాకుండా వ్యవసాయ సీజన్లలో 60 రోజుల పాటు పనిని ఆపివేయడం వల్ల గ్రామీణ కార్మికులు ఆర్థికంగా నష్టపోతారని, యూనివర్సల్ ఉపాధి హామీని నోటిఫైడ్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల పేదల హక్కులు హరించబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు లోబడి ఉండటం వల్ల గ్రామీణ ఉపాధి హామీ భవిష్యత్తు అనిశ్చితంగా మారుతుందని వారు హెచ్చరించారు. ముఖ్యంగా కొత్త బిల్లులో 60-40 నిధుల భాగస్వామ్యం, కేంద్రం రాష్ట్రం ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుందని, పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కేంద్రం 90% నిధులు భరించేదని, ఇప్పుడు 40% రాష్ట్రాలు భరించాల్సి రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు తీవ్ర నష్టపోతాయని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీల మద్దతు కీలకమైన నేపథ్యంలో ఈ 60-40 భాగస్వామ్యాన్ని మార్చి మరిన్ని నిధులు డిమాండ్ చేసే స్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని నాయకులు ప్రశ్నించారు. ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్ పై అదనపు భారం మోపుతుందని, అయినా వారు ఎందుకు వ్యతిరేకించడం లేదని విమర్శించారు. ఈ ప్రదర్శన ధర్నాలో సిపిఎం పాంగి చంద్రయ్య, గేమిల రాజు కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఇచ్చిన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈరోజు బీజేపీ అధికారం వచ్చిన తర్వాత 2014 నుంచి ఉపాధి పథకానికి వచ్చిన కేంద్రం కేటాయించిన నిధులన్నీ కూడా రానుకు కట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య కాలంలో కూడా అనేక రాయితీలు ఇచ్చేవారు. చిన్నపిల్లలు ఆడించడానికి డబ్బులు ఇచ్చేవారు, గుణపాలు పొదును పెట్టించడానికి డబ్బులు ఇచ్చేవారు, పాలకి ఇచ్చేవారు, తట్లకి ఇచ్చేవారు, అనేక రకాలు ఇచ్చేవారు. బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఈ స్కీమ్కి ఇవ్వడమే ఎత్తేసారు. పేమెంట్ కూడా 6 నెలలు 7 నెలలు అయ్యే పరిస్థితి ఉంది. కనీసం 207, 307 రూపాయలు వేతనం ఉంటే 150 రూపాయల వేతనాలు కూడా ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు ఈ స్కీము అవినీతి జరిగిందని చెప్పేసి బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో రామ్జీ పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు కేంద్రం ఉపాధి హామీ నిర్ణయించి తప్పుకొని రాష్ట్రాల మీద ఈ భారాన్ని పెడుతుంది. వీటి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాయి. ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అనేక బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోని ఈ చట్టాన్ని మళ్ళా రాష్ట్రాల మీద మోపింది బీజేపీ. కేంద్రం కేంద్రీకృత దానిసిక అధికారులను ఎంచుకొని భిక్ష వేయడం పద్ధతిలోని ఇటువంటి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతున్నాం. ఈరోజు బీజేపీ అధికారం, బీజేపీతో పాటు కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో కూడా అవి కూడా కిక్ మాట్లాడట్లేదు. కాబట్టి వీటి మీద కూడా పార్లమెంట్లో సపోర్ట్ చేశారు. అందుకని ప్రజాక్షేత్రంలోనే ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఈ సిపిఎం పార్టీ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కాపాడుకుందాం. రామ్జీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కాపాడుకుందాం. సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి. రోజుకి 600 రూపాయలు వేతనం ఇవ్వాలి. కేంద్రం తీసుకొచ్చినటువంటి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రామ్జీ పథకాన్ని రద్దు చేయాలి. పని హక్కుగా కల్పించుకుందాం. పని హక్కుని కాపాడుకుందాం. గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం. సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి. రోజు కూలి 600 రూపాయలు కేటాయించాలి. పథకం వద్దు.
రామ్జీ పథకం వద్దు, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కాపాడుకుందాం, రామ్జీ పథకం వద్దు, 200 రోజులు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి, పని హక్కు కాపాడుకుందాం, రామ్జీ పథకాన్ని వద్దు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కాపాడుకుందాం.